విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మాట ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. 32 విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారని, ఈ నెల 30న విశాఖకు వస్తున్న పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని బొత్స సూచించారు. మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ లో జరిగిందా ఇది? ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది? చెప్పండి నాయకులు, చెప్పండి కుటుంబ నాయకులు చెప్పండి. డిప్యూటీ సీఎం గారు రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కూటమి తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి? మీరు చెప్పాలట. లీడ్ చేయండి. మాకు అభ్యంతరం, మీ అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. కావాల్సిన ఇక్కడ రాజకీయాలు కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రలో కనుక్కునే ఏదైతే ఉందో కావండి దాన్ని సార్థకం చేసుకోవాలి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చి ఆ పరిశ్రమ. ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని బొత్స సత్యనారాయణ విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని చెప్పారు. దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారని, ఆయన ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. దోపిడీలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు పెరిగిపోయాయని ఫైర్ అయ్యారు బొత్స. ప్రభుత్వ మంత్రులు, శాసనసభ్యులు ఇష్టారాజ్యంగా దోపిడీకి, ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ వస్తున్న పుంకాలుగా వస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు మీరు ఓంకరించడం కాదు, పత్రికల్లో స్టేట్మెంట్లు కాదు, కార్యాచరణ చూపించండి. వాటికి అడ్డుకట్టు చేసే విధంగా ప్రయత్నం చేయండి. పరిపాలన దానికోసం ఇచ్చారు మీ ప్రజల పరిపాలన. సరే ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారో లేకపోతే ఇంకోలా గెలిచారో ఏం చేశారో మొత్తం మీద మీరు ఇవాళ ముఖ్యమంత్రిగా అందరూ అంగీకరించాం. సార్థకతో ఆ కార్యక్రమం చేయండి. గాలి వదిలేసి మా అందరి అంటే మాత్రం చూస్తూ మా ఊరుకునే సమస్య కాదు. నేను తీవ్రంగా జరుగుతున్న పరిణామాలని ఇబ్బంది